ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడి బిడ్డలారా, ఈ లోకములో మరి విశ్వాసము పరీక్షింపబడుతూ ఉన్నది, పుటం వేయబడుతూ ఉన్నది. ఎందుకనంటే శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు వచ్చే దేనికోసము అంటే నీ విశ్వాసాన్ని స్థిరంగా నిలబెట్టడానికి, క్రీస్తు అనే బండ మీద స్థిరమైన పునాదిలో నిన్ను నిలబెట్టడానికి. ఒకవేళ ఈ యొక్క శ్రమలు, శోధన, కష్టాలు, బాధలు, యాతనలు వచ్చినప్పుడు నువ్వు సంతోషపడాలా. కారణం ఏమి అంటే నీ విశ్వాసము వీటన్నిటి ద్వారా పరీక్షించబడుతూ ఉన్నది. ఎందుకని నశించిపోతున్న ఆ యొక్క ఆత్మ విషయమై మరి నువ్వు భారము కలిగి ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు సాతానికి మరి అవకాశం ఉండదు. కాబట్టి నీ యొక్క విశ్వాసము శోధించబడాలి అని నిజంగా ఎగ్జాంపుల్గా ఆ యొక్క సువర్ణము మలినమైనప్పుడు అది ప్రకాశిత అనేది రాదు బిడ్డలారా. నిజంగా అది కంసాలివాణి యొక్క కొలిమిలోనికి వెళ్ళినప్పుడు, అది శుద్ధి చేయబడుతున్నప్పుడు దాని యొక్క మరి ప్రకాశము, దాని యొక్క మెరుపు అనేది వాని చేతిలోనికి వెళ్ళినప్పుడే అది మరి రాగలుగుతూ ఉన్నది. అలాగనే ఈ లోకంలో ఉంటున్న నీవు విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకవేళ వీటన్నిటి ద్వారా నువ్వు శోధింపబడుతున్నావేమో కనుక దేవుడు నమ్మదగిన వాడు. ఒకవేళ ఈ చిన్న పరీక్ష ద్వారా నీ విశ్వాసం బలపరచబడాలని అనుమతించినప్పుడు దేవుణ్ణి స్తుతించుకుంటూ విశ్వాస జీవితంలో స్థిరమైన పునాది మీద నిలబడి ఈ శ్రమలు, ఈ కష్టాలు వీటన్నిటి ద్వారా నిలబడ్డప్పుడు నీకు చాలా చక్కగా రాయబడుతున్న మాట ఏమి అంటే చూడండి, చాలా మరి నీకు మహిమయు ఘనతయు మెప్పును కలుగును. నీకు మెప్పు కలుగుతూ ఉన్నది, మహిమ కలుగుతూ ఉన్నది, ఘనత నీ జీవితంలో మరి దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక శ్రమకి, కష్టాలకి, బాధలకి కృంగిపోకుండా విశ్వాసం వైపు, దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా నీ విశ్వాసము కూడా ప్రకాశించబడుతూ ఉన్నది. నీలో ఉన్న చీకటి తొలగించబడి వెలుగుగా నువ్వే మార్చబడతావు. కాబట్టి అలాంటి యొక్క క్రైస్తవ జీవితంలో నిలబడు. కృంగిపోయిన, శ్రమపడ్డా, బాధపడ్డా ఒక దినం అనేది వచ్చినప్పుడు నీ జీవితంలో సంతోషము, ఆనందము, మహిమ, మెప్పు కలిగి నిత్యత్వం, నిత్య జీవములో ఉండటానికి నిన్ను సిద్ధపరచాలని దేవుడు అలాగా మరి కొనసాగి నడిపిస్తూ ఉంటే నువ్వు సంతోషపడి దేవుని యందు ఆనందపడు. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, మా విశ్వాసము నాయన పుటం వేయబడినప్పుడు అయా ఒకవేళ ఈ శోధనలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఒకవేళ మేము ఒడిదుడుకులతో ఉండి ప్రభువా అయా మా విశ్వాసం సన్నగిల్లకుండా ఉండాలి అని అయా భక్తుడైన పేతురు గారు తన యొక్క పత్రికలో రాయించి పెట్టిన వాక్యం కొరకే స్తోత్రములు నాయన. బలపరచండి, విశ్వాసంలో నిలబెట్టి ముందుకు నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. దేవుడు బిడ్డలారా, మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఈ యొక్క వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్లుగా మీరు మార్చబడండి. ఆమెన్.